సమయమున ఈ గచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా మేలుకరంగా ఉన్నవి. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏమై ఉన్నదంటే, దేవునికి మనము దశమ భాగాన్ని ఎలాగ ఇవ్వాలి, కానుకను మనం ఎలాగ ఇవ్వాలి. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఈ సెల్లుల్లో దశమ భాగం ఇవ్వకూడదు, కానుకలు ఇవ్వకూడదు అలాగని మరి కొత్త పద్ధతుల ప్రకారంగా మరి వాక్యాలు బోధిస్తూ ఉన్నారు. వారిని నేనేం అనట్లేదు కానీ, వారిని విమర్శించలేదు కానీ, ప్రియులారా, నాకు దేవుడిచ్చిన ఆలోచన వాక్య అనుభవంలో నుండి దశమ భాగం దేవునికి కానుకను ఎలాగా మనం ప్రతిష్ఠియాలి. పాత నిబంధనలో ఏమని చెప్పబడింది, కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుడు ప్రియులారా తన శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా ఎలాగా తన కానుకను ప్రజల ద్వారా తీసుకొని తన పనిని ఆయన కొనసాగించుకోవాలని నేర్పించాడు. ఈరోజు మనం నేర్చుకుందాం. లేవికాండములో 27వ అధ్యాయం ప్రియులారా 30వ వచనములో, భూధాన్యములోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును అన్నాడు. అంటే పాత నిబంధనలో గోత్రాలు, యోసేపు కాలంలో ప్రియులారా 12 గోత్రాలను యాకోబు యొక్క అనంతరము యోసేపు ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత 12 గోత్రాలలో ఆయన భూమిని, స్వాచ్యాన్ని, ఆస్తిని, ప్రాపర్టీని ఆయన 11 మందికే పంచాడు. 12 గోత్రానికి ప్రియులారా ఈ 11 మంది కష్టపడి వారు పెట్టినప్పుడు దాని ద్వారా వాళ్ళు వాటిని భుజించి తీసుకొని వారు దేవుని యొక్క సేవను పరిచర్య చేయాలని పాత నిబంధనలో నియమింపబడింది. మలాకీలో కూడా ఏమని రాస్తాడంటే, నా మందిరములో ఆహారం వండునట్లుగా 10వ భాగాన్ని మీరు తీసుకొని రండి అని ఆయన సెలవిస్తున్నాడు. పాత నిబంధనలో ప్రియులారా 10వ భాగం దశమ భాగాన్ని భూపంటలో కానీ, సంపదలో కానీ, వస్తువుల్లో కానీ, పశువుల్లో కానీ ప్రియులారా 10వ వంతుని ఇవ్వమని ఆయా స్థలాల్లో ఉన్నది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. అయితే యేసు ప్రభు వారి ప్రియులారా పాత నిబంధన అనంతరం 4 సువార్తల్లో, అవి సువార్తలు కాదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయటానికి యేసు ప్రభు వారి ప్రియులారా 4 సువార్తలో ఆయన జననాన్ని ఎత్తి మనకు కనపడతాడు. అయితే ప్రవచనాలను నెరవేరుస్తున్నప్పుడు ఆయన దశమ భాగాన్నే, ఈ కానుకను గురించి ఆయన కొట్టివేయలేదు, ఎత్తివేయలేదు. కానీ ఆయన ఏమంటాడంటే, బైబిల్లో మత్తయి సువార్తలో 8వ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని మరి 4వ వాక్య భాగంలో చూచినప్పుడు, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వారితో ఆయన చెప్పెను. ప్రియులారా, ఒక కుష్ఠరోగులు వచ్చినప్పుడు వారికి ఇష్టం చేసుకొని కష్టమైన స్వస్థపరిచినప్పుడు వారితో అంటున్నాడు, మీరు వెళ్ళి మీ దేహాన్ని యాజకునికి మీరు సమర్పించుకొని మోషే నియమించిన కానుకను మీరేం చేస్తారంటే మీరు సమర్పియండి అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి ధర్మశాస్త్రాన్ని కొట్టేయలేదు, ఆయన దశమ భాగాన్ని ఇయ్యొద్దని కూడా చెప్పట్లేదు. మీరు కానుకను మోషే నియమించిన ధర్మశాస్త్రములో 10వ భాగాన్ని మీరు వెళ్ళి చెల్లించండి అంటున్నాడు. యేసు ప్రభు వారి కాలంలోనే శాస్త్రులు, పరిచయులను కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో 23వ మాటను మనం చదువుకున్నప్పుడు అక్కడ అంటున్నాడు ప్రియులారా, శాస్త్రులు పరిచయులతో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతును చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయము అనగా న్యాయమును కనపరచుమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఈ శాస్త్రులు, పరిచయులు ఏం చేస్తున్నారంటే వారన్నిటిలో 10వ వంతు ఇస్తున్నారంటే పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను. చూశారండి, చిన్న వస్తువుల్లో పాత నిబంధనలు ఇచ్చేవాళ్ళు. 10వ వంతు వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో కూడా అన్నిటిలో ఇచ్చేవాళ్ళు. యేసు ప్రభు వారు ఇయ్యొద్దని చెప్పట్లా, అక్కడ మీరు ఇస్తున్నారు బాగానే ఉందయ్యా. అయితే మరొక మాట ఏమంటున్నాడంటే, న్యాయమును కనికరమును, అంటే మీరు న్యాయబద్ధకంగా కనికరముగా విశ్వాసమును విడిచిపెట్టితిరి,
వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. అందులైన మార్గదర్శకులారా, దోమలు లేకుండునట్లు వడియుగట్టి ఒంటెను మృంగువారు మీరే అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న దోమల్ని వడగట్టేసి ఒంటెల్ని మింగుతున్నారంట. 10వ భాగం ఇస్తున్నారు అన్నిట్లో, కానీ ప్రజల మీద కనికరము, ప్రజల్ని ప్రేమించటము, ప్రజలకు ప్రియులారా సహకరించటము, దేవుని యొక్క దైవత్వాన్ని వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఇవి నేనెందుకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవుని వాక్యములో నుండి యేసు ప్రభు వారు కూడా ఆయన 10వ వంతుని చెల్లించమని చెప్పాడు ప్రియులారా. దానిని మీరు చేయొద్దని కూడా ఆయన చెప్పలేదు. కానీ ఈ సువార్తలు అయిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుండి ప్రియులారా, అపోస్తులు ఆదిమ సంఘాన్ని కడుతూ వారు సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కొట్టివేసి ధర్మశాస్త్రములో ఉన్న వాటిని వాళ్ళు మార్పులు తీసుకొని వచ్చి వారు ఏం చేస్తున్నారంటే ఇంకా సేవను, సంఘాన్ని వాళ్ళు అభివృద్ధి పరుస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరిక్కడనే కనిపెట్టుకొని ఉండండి, నేను పైనుండి ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు శక్తి నుండి బూదిగంతములు వెళ్ళి నాకు మీరు సాక్షులై ఉండండి అన్నారు. ప్రియులారా, అంటే బైబిల్ని వాళ్ళేం మార్చలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని ప్రియులారా వాళ్ళు ఏం చేశారంటే మార్పులు కొట్టివేస్తూ రక్షణలోనికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు వారు ఈ దశమ భాగాన్ని ఏం చేశారంటే ఇంకొంచెం అభివృద్ధిలోనికి తెచ్చారు. మనం చిన్న నివాసంలో ఉంటాము, పిల్లలు పెరుగుతూ ఉంటే మనం పెద్ద ఇళ్ళు తీసుకుంటాం అద్దెకి. అది సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. చిన్న ఇల్లున్న పైన కట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. పిల్లల్ని మొదటిగా మనం గవర్నమెంట్ చిన్న స్కూల్లో చేర్పించినా మనం కొద్దిగా వసతి చూసుకొని మంచి స్కూళ్ళల్లో చేర్చడానికి ఇలాగ మనం చూస్తాం. మన బట్టలు, మన వైఖరి, మన వస్తువులు, మన పద్ధతులన్నీ కూడా కొంచెం ఎక్కువగా అభివృద్ధి అవ్వటానికి మనం మార్చుకుంటూ వస్తూ ఉంటాం ప్రియులారా. అలాగనే ఈ కానుకల విషయాల్లో పాత నిబంధనలో వారు 10వ భాగాన్ని ఇచ్చారు. ఇంకా కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే రండి దేవుని వాక్యములో మనం చూద్దాం ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యములో నుండి ప్రియులారా 9వ అధ్యాయములో 7వ వచనములు అంటున్నారు కదా, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. అంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏమంటున్నాడంటే మన హృదయములో నిశ్చయించుకున్న కొలది అది ఎలాగే ఇవ్వాలంటున్నాడంటే సణుక్కోకుండా, బెణుక్కోకుండా ఆయన ఎలాగంటున్నాడంటే ప్రియులారా ఉత్సాహంగా ఇవ్వాలి అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నేను ఒక మాట చెప్తానండి, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అంటున్నాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, నా మాటలు అపార్థం చేసుకోవద్దు, నా మాటలు ఆత్మ సంబంధమైన అర్థం చేసుకోండి ప్రియులారా. బైబిల్లో వాక్యాన్ని నేను చెప్తున్నాను. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ప్రియులారా లేమికి వచ్చిన వారు ఉన్నారని బైబిల్లో కూడా మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చేది మనము ఎలాగ ఇవ్వాలంటే ఉత్సాహంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి, హృదయములో నిశ్చయించుకున్న కొలది ఇవ్వాలి. బాగా వినండి, బైబిల్లో అక్కడ అంటున్నాడు ప్రియులారా, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం అంటే ఇప్పుడు చూడండి, నేను మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 1, 2, 3 వచనాలను మరి జాగ్రత్తగా గమనియండి. ఇందాకేమన్నాడు? 2 కొరింథీ 9:7లో మీ హృదయములో నిశ్చయించుకున్న కొలది అన్నాడు. ఏంటి మన హృదయాల్లో నిశ్చయించుకునేది? ఉత్సాహంగా మనం ఇచ్చేదేంది? సనుక్కోకుండా ఉండటం ఏమిటి అంటున్నాడంటే 16వ అధ్యాయము 1 కొరింథీ 1, 2, 3 వచనాల్లో పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీలో సంఘములను నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం, వినండి ప్రియులారా, దేవునికి మనము ఇవ్వాల్సిన భాగం ఎక్కడ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలాగివ్వాలి, నేను స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి వాక్య ఆధారంతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇటీవల కాలాల్లో కానుకలు ఇవ్వబోకండి,
10వ భాగం ఇవ్వబోకండి, దేవునికి ఇవ్వబోకండి అని చాలామంది ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. వారి జోలికి వెళ్ళట్లేదు, వారిని నేనేం అనట్లేదు. కానీ ప్రియులారా, వాక్యములో మనం చదువుకున్నప్పుడు అంటున్నాడు, ప్రతి ఆదివారమును మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. 3వ వచనములో, నేను వచ్చినప్పుడు మీరెవరు యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యములను యెరూషలేముకి నేను పంపేదును అంటున్నాడు. అంటే ఆదిమ సంఘములో ప్రియులారా కట్టబడుతున్నప్పుడు వారు సంఘాల్లో పోగు చేసి ఆదివారము ఆరాధన అయిన అనంతరము వారందరూ కానుకలను ఏం చేస్తారంటే, ఎక్కడ అవసరమో, ఎక్కడ విధవరాళ్ళు ఉన్నారో, ఎక్కడ లేమి జరుగుతుందో అక్కడికి పంపించేవాళ్ళు, అక్కడ సర్దుబాటు చేసేవారు. అయితే ఇక్కడ పౌలు గారు ఈ కొరింథీయులకు 2 కొరింథీ 9:7 నిశ్చయించుకున్న ప్రకారం అన్నాడు కదండి. దేవునికి మీరు ఉల్లాసంగా సంతోషంగా ఇవ్వాలన్నాడు కదండి, మీరు సణుక్కోకుండా అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడంటే బైబిల్లో 2వ అధ్యాయంలో ప్రియులారా, మీలో ప్రతివాడు తాము వర్ధిల్లిన కొలది అంటే అర్థమైంది. ఇప్పుడు 10వ భాగానికన్నా ఎక్కువగా ఇవ్వాలి మనం. వర్ధిల్లిన కొలది నిశ్చయించుకున్న ప్రకారం ఏంటి, పాత నిబంధనలో 10వ భాగం వరకు ఎంత వచ్చినా 10వ భాగమే నిశ్చయించాం. కొత్త నిబంధనలు అలా కాదు. ఇప్పుడు మనము డబల్, త్రిబుల్, ఫైత్ ప్రియులారా మనం ఏమవుతున్నామంటే దీవించబడుతున్నాం. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే, వర్ధిల్లిన కొలది అంటే ప్రియులారా మనము 10వ భాగానికన్నా ఎక్కువగా దేవునికి మనం ఇవ్వాలి. నా మాటలు మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దండి. సేవకుల్ని దేవుడు నియమించాడు, సంఘాలని దేవుడు నియమించాడు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు ఎదిగిన తర్వాత వాళ్ళు ప్రియులారా ఒక స్థాయికి వచ్చిన తర్వాత 10వ భాగం ఇవ్వకూడదు అంటారు. వీళ్ళు సేవకు వచ్చేటప్పుడేమో క్రిస్మస్ పండుగకి డాన్సులు వేపిస్తారు. వీళ్ళు ఉపాదించుకొని ఎదిగిన తర్వాత డాన్సులు వేయకూడదు అంటారు. బోధ మార్చేస్తున్నారు, వాక్యాలు మార్చేస్తున్నారు వారికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత. అంతెందుకండి, మనం చూస్తూ ఉన్నాము చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వేరే పాస్టర్ గారినే ఎదిగి అభివృద్ధి అయ్యి పెద్ద వాళ్ళు దేవుడు దీవిస్తే, దేవుడు హెచ్చిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు, హెచ్చింపబడుతున్నారు. పేర్లు నేను చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ హెచ్చింపబడుతున్నారు, దీవించబడుతున్నారు. వారిని విమర్శిస్తున్నారు కొంతమంది. 1-2 ప్రసంగాల్లో విమర్శిస్తున్నారు యూట్యూబ్లో. వాళ్ళు అలాగ సంపాదిస్తున్నారు, ఇలాగ బోధ చేస్తున్నారు, అలాగ బోధ చేస్తున్నారని. ఒక 2 నెలలాగా 5 నెలలాగా కొన్ని ప్రసంగాలు అయిన తర్వాత ఆ పెద్ద సేవకుడు ఈ విమర్శించిన సేవకుడిని తన సంఘానికి పిలవగా సన్మానం చేయగా ఏదో కానుకేయగా ఇంకా ఆపేస్తున్నారు. ఇంకా ప్రియులారా మాట్లాడట్లేదు, ఇంకా దాని జోలికి వెళ్ళట్లా. అతన్ని పొగుడుతున్నారు, అతన్ని ప్రేమిస్తున్నారు. ప్రియులారా నేను అంటాను దేవుని వాక్యంలో, ఇప్పుడు 10వ భాగానికన్నా 10వ భాగానికన్నా నిశ్చయించుకున్నది ఏమి నిశ్చయించుకోవాలి మనం? వర్ధిల్లిన కొలది. నువ్వు ఎంతో వర్ధిల్లావు, ఎంతో ఆశీర్వదింపబడ్డావు. తొలిలో నీకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, నీకు ఆశీర్వాదం లేదు. దేవుడు 100 రెట్లు నిన్ను దీవించాడు. ఇప్పుడు నువ్వు హృదయములో నిశ్చయించుకోవాల్సింది, మనసులో నువ్వు తీర్మానం చేసుకోవాల్సింది ఏమై ఉన్నదంటే, నువ్వు ఎంత వర్ధిల్లావు. నువ్వు వర్ధిల్లావు. నీ సంఘంలో నీ సేవకుడు ఎలా ఉన్నాడు, నీ మందిర పనులు ఎలా ఉన్నాయి, నీ సంఘ పరిచర్య ఎలా ఉంది, నీ సంఘంలో సేవకుని దగ్గర విధవరాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనాథులు ఎంతమంది ఉన్నారు, ఆహారం లేకుండా నీ సంఘములు ఎంతమంది ఉన్నారు. నీ సేవకుడిని నువ్వు నిలబెట్టుకొని వాళ్ళందరికీ నువ్వు వర్ధిల్లిన కొలది సేవకునికి ఇచ్చి మందిరం పనులకు, విధవరాళ్లకు, ప్రియులారా అనాథులకు నువ్వు తోడ్పడాలి అంటున్నాడు కదా. వర్ధిల్లిన కొలది అన్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా, మనము వర్ధిల్లిన కొలది మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యము సెలవేయబడుతున్నట్లుగా ప్రియులారా మనము దైవ సన్నిధిలో దేవునికి మనము ఇవ్వాలి. నా సేవా పరిచర్యలో ప్రారంభ దశలో ఒక విధవరాలు మందిరానికి వచ్చేది. ఇక్కడే ఒంగోలు పట్టణంలో అరవకాలనీ మందిరంలో, అరవకాలనీ అగ్రహారం రైల్వే గేటు అరవకాలనీ ప్రాంతంలో ఒక విధవరాలు మందిరానికి వచ్చేది. ఆ విధవరాలు ఇళ్లలో పనులు చేసుకుంటూ ఆమె అందులో నుంచి భాగాన్ని తీసేది. ఆమె భాగం తీసి ఇంట్లో వాడుకునేది, భాగం తీసి ఆదివారం దేవుని మందిరానికి ఇచ్చేది, 10వ భాగాన్ని ఇచ్చేది. ఆమె ఇంట్లో కొంత వాడుకునేది, కొంత డబ్బు నిల్వ చేయటానికి ఆమె ఒక చీటీ కట్టుకునేది. ఆ
ఆ చీటీ కట్టింది. చీటీ కట్టగా అందులో ఒక 50,000 రూపాయలు చీటీ కట్టుకుందామె. ఈ మాసాలన్నీ కూడా దశమ భాగం ఇస్తూ కానుకలు ఇస్తూ వచ్చిందండి. ఈ దశమ భాగాలు కానుకలు ఇస్తూ వచ్చిన ఈమె చీటీ అయిపోయింది. 50,000 ఆమె చేతికొచ్చి, ఎందుకు ఆమెకు ఒక ఆలోచన, డౌట్ వచ్చింది. ఆమె నా దగ్గరికి వచ్చి అనింది, అయ్యా పాస్టర్ గారు, నేను నా సంపదలో ఇళ్లలో పనులు చేసుకున్నప్పుడు ఆ వచ్చిన రాబడిలో నా ఇల్లు పోషించుకొని, నా బిడ్డలను పోషించుకొని మందిరానికి దశమ భాగం ఇచ్చాను. సేవకునికి కాదు. చాలామంది సేవకునికి ఇచ్చాను, నేను ఇచ్చాను, దీవించబడ్డాడు, నేను చేశాను, ఎదిగాడు అంటున్నారు. తప్పండి, పొరపాటు. మీరు చేసింది దేవునికి, మీరు చేసింది దేవుని పరిచర్య. మీరిచ్చిన ప్రతి రూపాయి దేవుని దగ్గర లెక్క పరిగ్రహంలో ఉన్నది. దేవుని సేవకుడు హెబ్రీ పత్రికలో లెక్క చెప్పవలసిన వాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేస్తున్నారేమో, దేవుని సంఘాల్లో వ్యతిరేకంగా ఉన్నారేమో, సేవకుడు ప్రియులారా దుఃఖంతో ఈ పని చేయకూడదు. నీ సేవకుడు దుఃఖంతో చేస్తే నీకు, నీ కుటుంబానికి అది ప్రయోజనకరం కాదు. ఎందుకంటే ఒకరోజు నిన్ను లెక్కడగడు కానీ దేవుని సేవకుడిని లెక్కడుగుతాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను సేవకుల్ని నేను వెనకేసుకొని రావట్లేదు కానీ వెనకబడిపోతున్న సంఘాన్ని, వెనకబడిపోతున్న దేవుని బిడ్డలను వాక్యములు ప్రోత్సాహంగా ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆమె ఆ 50,000 రాగా ఆమె తీసుకొని వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా దశమ భాగం ఇచ్చాను, మిగిలిన దాంట్లో నేను చీటీ కట్టుకున్నాను, దశమ భాగం చీటీ తీసే నేను ఈ చీటీ కట్టాను, మరలా ఈ 50,000లో నేను దశమ భాగం తీయాలా అని నన్ను అడిగింది. నేను సందిగ్ధంలో పడిపోయాను, తలగీరుకున్నాను, నాకేం అర్థం కాలేదు. దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. సేవకునికి ప్రియులారా, ఆలోచన ఇచ్చేవాడు దేవుడు. అమ్మా, నువ్వు కష్టపడి పనిచేసావు, దశమ భాగం తీసేసావు, చీటీ కట్టుకున్నావు, ఇంకా దానిలో తీయాల్సిన పని లేదులే అమ్మా, అది నువ్వు తీసి కట్టుకున్నావు కాబట్టి అది నువ్వు 50,000 రూపాయలు నీదేనమ్మన్నాను. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె రాత్రి పడుకుంది. కల వచ్చిందో దర్శనం వచ్చిందో నాకు తెలియదు. దేవుడు ప్రేరేపణ ద్వారా మాట్లాడాడో, ఒకవేళ ఎలాగా ఆమెను హెచ్చరించాడో, ఆమె ఏం చేసిందంటే ఆమె తిరిగి నా దగ్గరికి వచ్చి 50,000లో 5,000 తీసుకొని మరలా వచ్చింది. ఏమని చెప్పిందంటే, అయ్యా నేను తీశాను భాగం, ఇది నేను ఇంకా వర్ధిల్లాను. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేనేమయ్యాను, వర్ధిల్లాను కాబట్టి నేను తీయాలని 5,000 రూపాయలు ఆమె ఇచ్చి వెళ్ళింది. ప్రియులారా, నేనంటాను ఈరోజు ఆమె ఇప్పటికీ ఉంది, ఆమె పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. వాస్తవానికి వారి పిల్లల యొక్క పనులు పరిస్థితిని బట్టి మరణము, తిరుగుబాటు వారి గుడారాల మీదకి రావాలి. కానీ ఎన్నో సందర్భాల్లో మరణం సంభవించింది, బలహీనత సంభవించింది. ప్రియులారా, ఇప్పటికీ వారి మనోసంతానం, వారి కుటుంబానికి ఏమీ కాలేదు, ఏమీ జరగలేదు. నేను ఎందుకంటున్నానంటే, దీన్ని తీసుకొని కొంతమంది వేరే విధంగా ప్రియులారా యూట్యూబ్లో పెడతారు. నేను అనేది ఏంటంటే, మరి ఆమె ఇచ్చింది మరణం తొలగిందని కాదు, ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇవ్వలేని వాళ్ళని నేనేమంటున్నానంటే, మీరు ప్రార్థన చేయండి. మీకు ఉన్నదానిలోనే మీరు వర్ధిల్లిన కొలదే ప్రార్థన చేసుకొని, ప్రభువా నేను అప్పుల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, నీకు ఇవ్వలేకపోతున్నానయ్యా, ఇవ్వటానికి స్తోమతి వర్ధిల్లు చేయి నన్ను అని ప్రార్థన చేసుకోనండి. ఇవ్వకపోయినా దేవుడు నిన్ను దీవిస్తాడు, ప్రేమిస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు. ప్రియులారా, అయితే నువ్వు కలిగి ఉండవలసిన మనసు ఏమిటంటే, నన్ను వర్ధిల్లు చేయి ప్రభువా, నేను వర్ధిల్లిన కొలది తీసి నీ పనికి ఇవ్వటానికి, పరిచర్యకి ఇవ్వటానికి స్తోమతను అనుగ్రహించమని మీరు ప్రార్థన చేయండి. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తున్నాం కదా, వర్ధిల్లిన కొలది అంటే ఇప్పుడు మన ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. చూడండి, 10వ భాగానికన్నా మనం ఏం చేయాలంటే ఎక్కువగానే తీయాల్సి వస్తుంది. కానీ ఒకసారి నేను మిమ్మల్ని తీసి పనికి ఇవ్వండి, దేవుని సేవకి ఇవ్వండి అని నేను చెప్పట్లేదు. కానీ ప్రియులారా, మీ ప్రశ్నకి ఒక చిన్న ఆన్సర్ని మాత్రం నేను విప్పుతూ ఉన్నాను ఇక్కడ ఈ వాక్యములో నుండి. వర్ధిల్లిన కొలది అంటే 10వ భాగానికన్నా ఎక్కువగా మనం ఇవ్వాలి. నేను నా సేవా పరిమితిలో సంఘాల్లో వచ్చే ఆదాయం, నాకున్న సంఘాలు 3 మందిరాలు ఉన్నాయి, అది కాకుండా ఆత్మీయమైన బిడ్డలు అక్కడక్కడ మందిరాలు కట్టారు, వాళ్ళకి కలిగిన భాగాలు పంపిస్తారండి. అయితే దీనిలో నుండి నేను దశమ భాగమే తీసేవాడిని. అయితే ఇప్పుడు నేనేం చేయటం ప్రారంభించానంటే, వర్ధిల్లిన కొలది దశమ భాగానికన్నా ఎక్కువగా తీయటము ప్రారంభం చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇలాగ చేస్తూ ఉన్నానో సేవ దీవించబడుతుంది. ఇటీవల కాలంలో నాకు హార్ట్ ప్రాబ్లంతో చనిపోవాలి, మరణీయాలు. ప్రియులారా, నాకు తెలియకుండానే 2-3 సందర్భాల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లుగా
నాకు డాక్టర్ గారు చెప్పాడు. నన్ను తీసుకెళ్ళి వెళ్ళిన డాక్టర్ గారు కూడా ప్రియులారా మరి ఒక మంచి అనుభూతిలోనికి తీసుకొని వెళ్ళాడు. అంటే దేవుడు ఇలాంటి పరిస్థితిలో కూడా నాకు ఆయుష్ను పొడిగించి కాపాడి నన్ను ఇంకా సేవలో వాడుకుంటున్నాడు. నేను అంటాను, దేవుని వాక్యంలో ఆది అపోస్తులు ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? వాళ్ళు వర్ధిల్లిన కొలది అంటే వాళ్ళు స్థిరాస్తులను కూడా అమ్మారండి. మరొక మాట, వెండి బంగారాలను కూడా వాళ్ళు తీసుకొని వచ్చారంట. వెండి బంగారాలు. నేను యూట్యూబ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీ స్థిరాస్తులను అమ్మమని నేను చెప్పట్లేదు, మీ వెండి బంగారాలు ఇమ్మని చెప్పట్లేదు. మీ ప్రశ్నకి చిన్న ఒక ముడిని నేను విప్పుతున్నాను వాక్యములో. 10వ భాగం ఇవ్వకూడదు, 10వ భాగం ఇస్తే సేవకులు దీవించబడిపోతున్నారని చాలామంది ఈరోజు క్రైస్తవులు సేవకులు సైతం ప్రియులారా, కొంతమంది, అందరు సేవకులను చెప్పట్లేదండి, మరి పుకారెత్తేసి ఇవ్వవద్దు పంచవద్దు అని చెప్తూ ఉన్నారు. వాక్యంలోకి వస్తే 10వ భాగానికన్నా ఎక్కువగానే మనం దేవునికి ఇవ్వవలసి ఉన్నది అంటున్నారు. రండి, మన ప్రశ్నకు, మన వివాదానికి ఒక అద్భుతమైన ఆన్సర్ ఉన్నది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా 6వ వచనములో, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. ఒకటిచ్చి కింద అంటున్నాడు ప్రియులారా, పాలివాడై ఉండవలెను. దేంటిలో? సమస్త కార్యాలలో, సమస్త పనులలో. బైబిల్లో చూస్తున్నాం, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలన్నిటిలో, కొత్త నిబంధనలోనే పత్రికల్లోని ప్రియులారా పౌలు గారు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విభేదాలతో, వివాదాలతో, వ్యతిరేకమైన పోరాటాలతో, కక్షలతో, ఒక డినామినేషన్ మీద మరొక డినామినేషను మనం రాళ్ళు వేసుకొని ఒకరినొకరు ప్రియులారా చెడ్డ మాటలు అనుకొని ఇవ్వకూడదు, ఇవ్వచ్చు అనుకోకుండా మనం ఆశీర్వదింపబడిన కొలది ప్రియులారా, దేవుడు మనల్ని హెచ్చించిన కొలది దేవుని పనికి ఇచ్చి నిశ్చయించుకొని ఇచ్చి ప్రియులారా పనిని మనం ముందుకు సాగిద్దాం, స్వార్థను మనం ప్రకటిద్దాం. ప్రియులారా, నశించిపోతున్న ఆత్మలను మనం రక్షిద్దాం. చిన్న చిన్న సేవకులు, చిన్న చిన్న సంఘాలను ప్రియులారా ప్రోత్సహించి మనం కొనసాగిద్దాం. దేవుని వాక్యములో ప్రియులారా మనం చూచినప్పుడు, దేవుని వాక్యములో సామెతల గ్రంథం 18వ అధ్యాయములో ఇలాగ వ్రాయబడుతుంది. 16వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు బైబిల్లో, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎదుట వానిని రప్పించును. ప్రియులారా, నువ్వు నిశ్చయించుకొని వర్ధిల్లిన కొలది మంచి పదార్థాలన్నిటిలో దేవునికి ఇచ్చినప్పుడు, బైబిల్లో ఇక్కడ అంటున్నాడు కదా 18వ అధ్యాయము 16వ వాక్య భాగంలో, ప్రియులారా నీకు కార్యాలు జరగటానికి వీలు కలుగుతుంది. ఇల్లు కట్టుకోవటానికి వీలు కలగల, స్థలం కొనటానికి వీలు కలగల, పెళ్లి చేయటానికి వీలు కలగల. ఏంటి కారణం? కోర్టు సమస్యకి వీలు కలగల. దేవుడు ఇప్పుడు నీ కార్యాలు జరగటానికి వీలు కలుగు చేస్తాడు. బైబిల్ అంటున్నాడు, అది గొప్పవారి ఎదుట వానిని రప్పించును. మీరు ఇప్పటి వరకు అణగారిపోయి ఉన్నారు, దిగజారిపోయారు. గొప్పవారి ఎదుటికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. ఈ సందేశాలు వింటున్న మీరు ప్రియులారా, 10వ భాగం పాత నిబంధన, కొత్త నిబంధనలో నిశ్చయించుకోనండి. యేసుప్రభు వారు దాన్ని తీసివేయలేదు, ఇమ్మనే చెప్పాడండి. దీన్ని ఆది అపోస్తులు ఏం చేశారంటే కొద్దిగా ఇంకా అభివృద్ధి పరచాలని వారు అభివృద్ధి పరిచారు. ఎలాగ అభివృద్ధి పరిచారంటే, యేసుప్రభు వారు చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, స్వార్థ పనికి వెళ్లకుండా. ఆత్మదేవుడు మీ మీదికి వస్తాడు, మీకు బోధిస్తాడు, మీకు నేర్పిస్తాడు. ఇప్పుడు మీరు ఇంకా అభివృద్ధి అంటే, ఆది అపోస్తులు ఏం చేశారంటే అభివృద్ధి పరచబడిన కొలది నిశ్చయించుకున్న ప్రకారము మంచి పదార్థాలన్నిటిలో పనికి ఇమ్మని సెలవేయబడుతుంది. కాబట్టి మీరు హెచ్చింపబడి సంపాదించుకొని 10వ భాగం ఇవ్వొద్దని బోధిపోకండి. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, కష్టపడుతున్నారు. దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం, దేశం నశించిపోతుంది, ఆత్మలు నశించిపోతూ ఉన్నారు. సేవకులు కావాలి, ఆర్థిక స్తోమత కావాలి. పరిస్థితి ప్రభావాల్లో ధనం లేకుండా చాలామంది స్వార్థ పనిలో ఉన్నారు. ప్రియులారా, ఇచ్చే మనసు ప్రజలకు రావాలి. ఈ పనిని, ఈ ధనాన్ని పనికి పరిచర్యకి వాడే మనస్సుని సేవకులకు ఇవ్వాలి. మంచి సద్హృదయంతో, సద్భక్తితో, సదావగాహనతో సేవకులారా, దేవుని బిడలారా, ఐక్యతతో కలవండి, ఐక్యతతో కొనసాగండి, ఐక్యతతో సాగండి. దేవుని రాజ్యాన్ని కట్టండి,
దేవుని పనిలో మీరు సాగండి. దేవుని రాకడ సమీపంగా ఉన్నది. సంఘాలు ఎత్తబడాలి. నేటి పరిపాలన, నేటి ప్రపంచము, నేటి దేశము, నేటి నాయకులను మనం చూస్తున్నప్పుడు ఎంతో దౌర్భాగ్యంగా కృంగిపోయి వెనకబడిన పరిస్థితుల్లో మనం ఉన్నామండి. మనము విభేదాలు, వివాదంలో కాకుండా ఐక్యతతో కలిగి ఈ దేవుని సేవను, ఈ దేవుని పరిచర్యను, ఈ దేవుని సంఘాలను ప్రియులారా మనం ముందుకి కొనసాగే వారంగా ఉండాలి. మిత్రమా, నాతోటి దైవ సేవకులారా, ఈరోజు కన్నీటితో భారంగా నేను మీ ముందు ఈ మాటలు ఉంచు ఉంటా. దశమ భాగాలే కాదండి, ఒకసారి దేశాన్ని చూడండి. కానుకలే కాదండి, ఒకసారి పరిపాలన చూడండి. ప్రియులారా, మన ధనమే కాదండి, నశించిపోతున్న వారిని చూడండి. కాబట్టి ప్రియులారా, సేవకులారా, ఈరోజు దేవుని ఆత్మచేత నేను చెప్తున్నాను కదా, ఒకరినొకరు విమర్శించడం మానేద్దామండి. బైబిల్లో చక్కగా అంటున్నాడు, దేవుని వాక్యములో నుండి మనం చదువుకుంటున్నాం 18:16లో, ఒకడు ఇచ్చి కానుక వానికి వీలు కలుగు చేయును. కాబట్టి దేవుని పనిలో, దేవుని పరిచర్యలో దేవునికి వలసిన భాగాన్నే దేవుని వాక్య ప్రకారంగా మనము నిశ్చయించుకుందాం. అంటే సంతోషంగా వర్ధిల్లుని కొలది లెక్కేసుకుందాం. మంచి పదార్థాలన్నిటిలో అంటే ఇప్పుడు దశమ భాగానికన్నా ఎక్కువ దేవునికి మనము ఇవ్వవలసిన వారం అవుతా ఉన్నాం. ఆది అపోస్తుల వారు స్థిరాస్తులు, వెండి బంగారాలు ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. లేని వాళ్ళ పరిస్థితి అంటారేమో, లేని వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళు పరలోకం పోరని చెప్పట్లా. వారు ప్రార్థన చేసుకోవాలి, నన్ను వర్ధిల్లు చేయి ప్రభువా, నీ రాజ్యాన్ని కడటానికి, నీ పనిని కట్టడానికి నాకు స్తోమతని ఆ పేద విధవరాలకు ఇచ్చావు కదయ్యా, ఆ చిన్న బాలుడికి ఇచ్చావు కదా ఇచ్చే స్తోమతను నాకు ఈ ప్రభువా అని మనం ప్రార్థన చేసుకునే వారంగా ఉందాం. కానీ విమర్శించి క్రైస్తత్వాన్ని, సంఘాన్ని, సేవకులను అన్నిని చేతిలోకి తీసుకెళ్ళి పెట్టి ప్రియులారా దేవుని నామానికి అవమానం లేకుండా మహిమకరంగా కొనసాగిద్దాం. ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపగలిగిన దేవా స్తోత్రాలు. ఈరోజు మా సంఘాలను దీవి అయ్యా, మా సేవకులను దీవి అయ్యా, మా యొక్క పరిచర్యను దీవించు ప్రభువా. ఏ సేవకుడు ఏ ప్రాంతంలో ఉన్నాడో కృపతో జ్ఞాపకం చేసుకో, దయతో మీరు సంధించండి తండ్రి. ప్రభా, విభేదాలు, వివక్షణలు లేకుండా తండ్రి సమాధానముగా, ఐక్యతగా మేము కొనసాగే భాగ్యాన్ని కలుగుచే. మీరు అక్కడ సమీపంగా ఉండగా మేము ఎత్తబడే వారిగా ఆయత్తపరచండి. సేవకుల మీద, సంఘాల మీద దాడులను తొలగి అయ్యా, మా భారతదేశాన్ని కాపాడయ్యా. మేమందరం ఐక్యతతో ప్రభువా, ఇదిగో భేదాలు లేకుండా మేము సాగే భాగ్యాన్ని కలుగు చేతండి. ఈ పరిచర్య ఒంగోలు దీవించి ఆశీర్వదీయమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇవన్నీ కూడా నేను విభేదాలతో చెప్పలేదు, కానీ మనమందరం కలిసి ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను. నాకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, మీరు నాతో మాట్లాడాలి, సంప్రదించాలంటే మాట్లాడవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.